మన యేసుక్రీస్తు శిలువలో చనిపోయింది. మన పాపాల నిమిత్తమే. మనం పాపాలను తీసివేయడానికి వచ్చింది. మన పాప విషయంలో బాప్తిస్మ దీక్షాస్నానం తీసుకున్న తర్వాత మనం పాపం పాలిట చనిపోయినామని, కానీ బతికి ఉండడం వల్లనే ప్రాబ్లంలన్నీ వచ్చేది. మనం ఈ లోకం, పాపం, అపవిత్ర కార్యాలని అసహ్యించుకోవాలి. మళ్ళీ పాప విషయంలో పాప నిమిత్తం మనం చనిపోవాలి. అప్పుడు పునరుత్థ ఐక్యతలో ఐక్యమవుతాం. మనం యేసుక్రీస్తు మరణంలో ఐక్యం పొందితేనే మనము పునరుత్థానంలో ఐక్యత పొందుతాం. మనము మరణంలో చనిపోకపోతే పునరుత్థానంకి మనము పోము. అందుకే పాపంలో మనం చనిపోదాం, పునరుత్థానంలో లేద్దాం.